మావోయిస్టు పార్టీ ఇక చరిత్ర పుటాలకే పరిమితం కానుందా? నక్సల్ బరిలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసి 5 దశాబ్దాలుగా విప్లవ పోరు బాటలో తనదైన ముద్ర వేసిన నక్సలిజానికి ఆఖరి గడియలు వచ్చాయా అంటే అవునని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మావోయిస్టు పార్టీ మాత్రం తాము తాడిత పీడిత ప్రజల కోసమే పోరాడుతున్నామని, మమ్మల్ని అంతం చేయలేరని లేఖల ద్వారా స్పష్టం చేస్తుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం మావోయిస్టులకు ముగింపు పలికేందుకు ఆపరేషన్ ఆల్ అవుట్ అస్త్రం ప్రయోగించారు. ఆపరేషన్ కగర్తో కకలావికంగా మారిన మావోలకు ఈ వార్నింగ్తో వారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది? ఓ పక్క మావోయిస్టు పార్టీ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు, మరో పక్క ఆపరేషన్ ఆల్ అవుట్తో దండకారణ్యం వార్ జోరుగా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు నివురు కప్పిన నిప్పులా మారింది. 5 దశాబ్దాలుగా విప్లవ పోరు బాటలో నక్సలిజం తనదైన ముద్ర వేసుకుంది. 50 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో పురుడు పోసుకున్న ఈ విప్లవోద్యమం తెలంగాణ గడ్డపై గద్దర్ జైత్రయాత్రతో అడవి బాట పట్టిన మేధావి వర్గంతో దేశమంతా విస్తరించింది. సామాజిక స్ఫూర్తి కలిగిన యువత సైతం అడవి బాట పట్టారు. 2004 సెప్టెంబర్ 21న నక్సల్ ఉద్యమంలో ఉన్న విప్లవ సంఘాలన్నీ కలిసి మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. గత 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో విస్తరించింది. రెడ్ కారిడార్ పేరుతో మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు సవాల్గా మారారని, గతంలో యూపీఏ సర్కార్ 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో మోడీ సర్కార్ ఆపరేషన్ ప్రహార్ మొదలుపెట్టింది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీశారు. చివరకు కేంద్రం డెడ్లైన్ పెట్టి వారిని మానసికంగా కుంగదీసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ ఆల్ అవుట్ కు రంగం సిద్ధం చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అడవిలో ఉండి ఆయుధాలతో హింస చేసే మావోయిస్టులను 2026 మార్చి 31 నాటికల్లా ఏరివేస్తామని, ఆలోపు మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే మార్చి 31 మావోయిస్టులకు తుది శ్వాస అవుతుందని అమిత్ షా హెచ్చరిక జారీ చేశారు. నేపాల్ పశుపతినాథ్ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ కోసం మావోయిస్టులు ప్లాన్ చేశారని, మోడీ పాలనలో ఆ రెడ్ కారిడార్ను ధ్వంసం చేశామని, ప్రస్తుతం మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారని అమిత్ షా వెల్లడించారు. అయితే వార్ జోన్గా మారిన దండకారణ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కదం తొక్కుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కంచుకోట అయిన అబుజ్మడ్ టార్గెట్ గా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్యం నలుదిక్కులా చుట్టుముట్టాయి. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, లోకల్ ఫైటర్స్ వంటి బలగాలతో పాటు స్థానిక పోలీస్ బలగాలు సైతం ఆపరేషన్ కగార్లో పాల్గొంటున్నాయి. మరోప్రక్క డ్రోన్లు, చాపర్లతో వైమానిక దాడులు చేస్తూనే లంచార్లు, బాంబులతో మావోయిలను చెదరగొట్టి మట్టుబెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా అక్టోబర్ 4న నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఆదివాసీ నివాస ప్రాంతాల్లో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికారులతో లేఖలు విడుదల చేసింది. మావోయిస్టులు పూర్తిగా నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ పార్టీని దేశంలో ఆనవాలు లేకుండా నిర్మించాలని టార్గెట్ గా ఆపరేషన్ ఆల్ అవుట్ కు రంగం సిద్ధం చేశారు.
మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లేకపోతే 2026 మార్చి 31 మావోయిస్టులకు తుదిశ్వాస అవుతుందని హెచ్చరిక జారీ చేశారు. అయితే మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటీ పొలిట్ బ్యూరోలో ఉన్న వారంతా 60 ఏళ్లకు పైబడ్డ వాళ్లే. దాంతో వృద్ధాప్యం మావోయిస్టు పార్టీకి సవాల్గా మారగా కొత్త రిక్రూట్మెంట్లు లేకుండా పోయాయి. మరోపక్క ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమాల వల్ల నేటి యువత మావోయిస్టు పార్టీ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ నడుస్తోంది. 50 ఏళ్ల క్రితం నాటి సామాజిక పరిస్థితులు ప్రస్తుతం లేవు. నేటి డిజిటల్ యుగంలో మావోయిస్టు పార్టీ నిలదొక్కుకోవడం కష్టమనే భావనలో ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాక్షన్ ప్లాన్తో దండకారణ్యం నిత్యం కాల్పులు, బాంబుల మూతతో వార్ జోన్గా మారింది. ఓ పక్క నివురుగప్పిన నిప్పుల తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. మావోయిస్టులపై తీవ్ర అణచివేతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి సేఫ్ జోన్ కోసం తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలనే యాక్షన్ ప్లాన్ లో మావోలు ఉన్నారని ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 5న కరకగూడెం ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులను హతం చేసి తెలంగాణలో అడుగు పెట్టొద్దని పరోక్షంగా హెచ్చరిక చేశారు. ఓ పక్క ఆపరేషన్ అబూజ్మడ్తో నలుదిక్కుల పోలీస్ భద్రతా బలగాలు ముట్టడి, మరోపక్క గోదావరి దాటి తెలంగాణలో అడుగు పెట్టాలంటే కాచుకుని ఉన్న తెలంగాణ గ్రే హౌండ్స్తో మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. 50 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై నక్సల్ ఉద్యమం ప్రభావం ఎంతో ఉండేది. కానీ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించాక తెలంగాణలో పట్టుకోల్పోయారు. తెలంగాణ ప్రాంతం నుంచి ముప్పల్ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, అతని సోదరుడు వేణు, ఆంధ్రాకు చెందిన కొండపల్లి సీతారామయ్య, చెరుకురి ఆజాద్, ఆర్కే, ఇలా కేంద్ర పొలిట్ బ్యూరో కమిటీలో అత్యధికంగా తెలుగువారే ఉన్నారు. పలు ఎన్కౌంటర్లలో ముఖ్య నేతలు హతమవ్వగా ఉన్నవారు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. నక్సల్ ఉద్యమం పీడిత తాడిత ప్రజలు ఉన్నంత వరకు ఉద్యమం ఆగదని మావోయిస్టులు చెబుతుండగా అమిత్ షా ఆపరేషన్ ఆల్అవుట్ తో చరిత్ర పుటాలకే పరిమితం కానుందా అనే ఉత్కంఠలకు కాలమే సమాధానం చెప్పాలి. గత 15 ఏళ్లుగా ఆపరేషన్ గ్రీన్ హంట్ తరువాత ఆపరేషన్ ప్రహార్ కాస్త ప్రస్తుతం ఆపరేషన్ కగర్, ఆపరేషన్ ఆల్అవుట్ పేరుతో కేంద్ర భద్రతా బలగాలు ఇన్నేళ్లుగా యుద్ధం చేస్తున్నా ఎందుకు మావోయిస్టు పార్టీ మీద పైచేయి సాధించడం లేదు? నేటికి అబూజ్మడ్ను ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అంటే కారణం మావోయిస్టులకు సోషల్ ఫెన్సింగ్ ఆదివాసులు నిలవడమే. దండకారణ్యంలో ఆదివాసుల సహకారం లేకుండా ఎన్ని ఆపరేషన్లు పెట్టినా మావోయిస్టు పార్టీని నిర్మూలించే అవకాశం లేదని పౌర హక్కుల సంఘాల వాదనలు. ఓ పక్క మావోయిస్టు పార్టీ ద్విదశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు, మరో పక్క ఆపరేషన్ ఆల్అవుట్తో దండకారణ్యం యుద్ధ భూమిగా మారగా పచ్చని అడవిలో రక్తపు టేర్లు ఆగేదెన్నడని పౌర హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దేశం నడిబొడ్డున సాగుతున్న అంతరుద్యానికి అంతిమ పరిష్కారం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ ఆల్అవుట్ ఎవరి కోసం? కాంగ్రెస్ పార్టీని నడిపేది అర్బన్ నక్సల్ సేన. ఇది ఎంతవరకు నిజం? కేంద్రం కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తుందా? వారి మాటల వెనుక అర్థమేంటి? మోడీ సర్కార్ ఆపరేషన్ ఆల్అవుట్ ఎవరి కోసం అనే ప్రశ్నలకు మల్టీనేషనల్ కంపెనీల కోసమే మోడీ, అమిత్ షా ఆపరేషన్ ఆల్అవుట్ అని పౌర హక్కుల సంఘాల నేతలు అంటున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అరుదైన ఖనిజ నిక్షేపాల కోసం ఎంఎన్సీ కంపెనీలతో ఎంఓయూ చేసుకుని టైం బ్యాండ్లో భాగంగా ఈ 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా ఆపరేషన్ ఆల్అవుట్కు రంగం సిద్ధం చేశారని పౌర హక్కుల సంఘాలు, మావోయిస్టు పార్టీ చెబుతున్నాయి. దేశం నడిబొడ్డున సాగుతున్న అంతరుద్యంపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తే సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని మోడీ విమర్శలకు తోడు ఉప యాక్ట్తో ప్రజా హక్కుల సంఘాలపై కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
దండకారణ్యంలో వైమానిక దాడులు సాగుతున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు నోరెత్తకుండా మోడీ సర్కార్ అప్రకటిత ఎమర్జెన్సీ సాగిస్తున్నారని డెమోక్రటిక్ ఫోరమ్స్ ఆందోళన చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీని సామాజిక కోణంలో చూస్తున్నారా లేక ఉగ్రవాద కోణంలో చూస్తున్నారా అనే ప్రశ్నకు నేటికీ సమాధానం లేదు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని దేశ ప్రధాని హోదాలో మోడీ విమర్శలు చేయడం, మోడీ కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారని, మల్టీనేషనల్ కంపెనీల మైనింగ్ కోసం దండకారణ్యంలో రక్తపుటేరులు పారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఆపరేషన్ ఆల్అవుట్తో మావోయిస్టులకు ముగింపు పలికే మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్తో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని దేశవ్యాప్తంగా ఉన్న పౌర హక్కుల సంఘాలు ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా ముందస్తుగా మోడీ ఈ వ్యాఖ్యలతో ఇరకాటంలో పెట్టారని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. రాజ్యమే తన పౌరులపై యుద్ధం చేస్తుంటే, ఏకంగా దేశం నడిబొడ్డున వైమానిక దాడులు చేస్తుంటే, మావోయిస్టులకు ముగింపుగా డెడ్లైన్ పెడితే పౌర హక్కుల సంఘాలు కానీ, రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కుల గురించి గొంతెత్తకుండా ఏకంగా దేశ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారనే వ్యాఖ్యలు చూస్తుంటే, ఫాసిస్టు విధానంలో మోడీ, అమిత్ షా రాజకీయం చేస్తున్నారని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? ప్రశ్నించే వారిని హతం చేస్తారా అంటూ తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గొంతెత్తారు. మావోయిస్టులు కూడా హింసను వీడి ప్రజా ఉద్యమాల్లో భాగం కావాలని కూనంనేని సూచించారు. ఇక ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల మధ్య దండకారణ్యంలో అంతరుద్యానికి ముగింపు ఎలా ఉండబోతుందనేది కాలమే సమాధానం చెబుతుందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.